తెలంగాణ రావడానికి, తెలంగాణ సాధించడానికి మిలియన్ మార్చ్ అనేది చాలా కృషి అయిందని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి మిలియన్ మార్చి ఈ రోజుకి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దానిలో భాగంగానే అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు మిలియన్ మార్చ్లో పాల్గొన్న నేతలు ఇటు ఇక్కడికి వచ్చి నివాళులర్పిస్తూ ఉన్నారు అమరవీరులకి. ఇక్కడ మనం అమరవీరుల స్తూపం దగ్గరనే ఉన్నాము. చాలామంది కూడా ఉద్యమకారులు అయితే మనతోనైతే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఉద్యమకారుల యొక్క ఆంక్షలు నెరవేరినాయా, ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోరికలు నెరవేరినాయా లేదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, తెలంగాణ ఉద్యమం సాధించి తెలంగాణ తీసుకొచ్చి దాదాపుగా ఇప్పటికీ వచ్చి కూడా మనకి 12 సంవత్సరాలు పూర్తయిపోయింది. తెలంగాణ వచ్చి కూడా తెలంగాణకి ఇప్పుడు మిలియన్ మార్చి జరిగి 15 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. అమరవీరుల యొక్క ఆశయాలు నెరవేరినాయి అంటే ఏం చెప్తారు? మీరు మంచి ప్రశ్న అడిగారు. 100కు 100% అమరవీరులకు సంబంధించినటువంటి ఆశయాలు నెరవేరలేదు, ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇది రెండవ పార్టీ ప్రభుత్వం. ఒక పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించింది, ఇంకొక పార్టీ 2 సంవత్సరాల కాలం పూర్తయింది. కానీ ఈ మొత్తం కాలంలో 1200 మంది బిడ్డలు ఈ మలిదశ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయారో, 1967లో 370 మంది ఏదైతే తొలిదశ ఉద్యమంలో ప్రాణాలు అర్పించారో వాళ్ళకు సంబంధించినటువంటి ఆకాంక్షలు నేరి కూడా నెరవేరలేదు. కాకపోతే అది టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కొంతమందికి పార్టీ పదవులు, పార్టీకి సంబంధించినటువంటి అధికారాన్ని అప్పచెప్పింది తప్ప నిజానికి తెలంగాణ కోసం పోరాడినటువంటి లేదా ప్రాణాలు ఇచ్చినటువంటి ఆ కుటుంబాలకు మాత్రం ఇవాళ వరకు న్యాయం జరగలేదు. ఇక మేము ఇవాళ 15 సంవత్సరాల సందర్భంగా మిలియన్ మార్చ్ అనేటువంటిది తెలంగాణ ఉద్యమంలో అత్యున్నతమైనటువంటి పోరాట రూపం. ఆనాడు ఢిల్లీలో ఉండేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మేము తెలంగాణను ఇవ్వమంటుంటే ఒకవైపున పిల్లలు పిట్టల్లాగా ఆత్మ బలిదానాలు చేసుకొని చచ్చిపోతున్నారు, మరొక వైపున హైదరాబాదును వివిధ జిల్లాలన్నింటి కూడా ఎక్కడికెక్కడ బంధించినటువంటి పరిస్థితుల్లో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆనాడు తెలంగాణ జేఏసీలో భాగంగా ఉన్నది. అలాంటి న్యూ డెమోక్రసీ పార్టీ తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రం రావాలంటే మొత్తము తెలంగాణలో ఉండేటువంటి 3 కోట్ల ప్రజల ఆకాంక్షలు ఎత్తిపట్టే విధంగా మిలియన్ మార్చి ప్రోగ్రాంను మేము తలపెట్టాము. ఆ మిలియన్ మార్చిలో 100 మంది అరెస్ట్ అయ్యారు. మేము వ్యూహాత్మకంగా విని ఎరగని రీతిలో ఒక పెళ్లిని చేశాం. ఆ పెళ్లి సందర్భంగా 1000 మంది కార్యకర్తలకు పైగా మేము అక్కడ ఉండి మొత్తం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ట్యాంక్ బండ్ అంతా కూడా హైదరాబాద్కు వచ్చేటువంటి అన్ని జాతీయ రహదారులు, అట్లాగే రైలు మార్గాలు, బస్సు మార్గాలు, రోడ్డు మార్గాల్ని మొత్తం మూసేసి చీమను కూడా చిట్టుకుమనకుండా చేసినటువంటి క్రూరమైనటువంటి నిర్బంధ పరిస్థితుల్లో అనేక ఆంక్షల్ని తట్టుకొని సరిగ్గా మార్చి 10-1 గంటకు మధ్యాహ్నం మేము ట్యాంక్ బండ్ను 1000 మందికి పైగా ముట్టడించాము. అప్పుడే ట్యాంక్ బండ్కు అనేక వైపులా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజలు చీమల పుట్టల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళలాగా పెద్ద ఎత్తున తెలంగాణ మిలియన్ మార్చి జరిగి ఢిల్లీలో ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా తెలంగాణ ఇవ్వకపోతే ఈ ఉద్యమాన్ని మనం ఆపలేము, ఇది మరిన్ని నష్టాలకి మరిన్ని ఆత్మ బలిదానాలకు కారణమవుతుందనే పేరుతో ఆ రోజు చేసినటువంటి ఒక గొప్ప మిలియన్ మార్చ్ ఉద్యమం అనేటువంటిది ఒక స్ఫూర్తిదాయకమైంది, అజరామరమైంది. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏమిటంటే, మీకు మిగిలిందే ఇక 3 సంవత్సరాల పరిపాలన, 2 సంవత్సరాలు అయిపోయినాయి, 1 సంవత్సరం లాస్ట్ ఇయర్ ఎన్నికల సంవత్సరం. అందుకని రేపు మార్చి 16 నుంచి జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో తక్షణం మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీల మీద చర్చ జరగాలి, ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి. వాస్తవానికి అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మీరు చేయాల్సింది ఏమిటి, ఒక కమిటీని వేయాలా, ఉద్యమకారుల్ని గుర్తించే ప్రక్రియను ప్రారంభించాలా. కానీ దురదృష్టం 2 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా కమిటీని వేయలేదు. ఇప్పటికైనా సమయం మించిపోయింది లేదు. అందుకని మార్చి 16న జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో తక్షణం మీరు ఉద్యమకారులకు ఇచ్చినటువంటి 250 గజాల స్థలాన్ని, నెలకి 25,000 రూపాయల పెన్షన్ని, అట్లాగే హెల్త్ కార్డ్ని, తెలంగాణ చరిత్రని గ్రంథస్థం చేసే విధంగా ఒక పెద్ద స్మృతివనాన్ని నిర్మించి ఇవన్నీ చేయాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే ఉద్యమకాలకు సంబంధించి కూడా గత ప్రభుత్వాలు హామీ ఇచ్చాయి, ఈ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. నిజంగానే మీకు చేరాల్సిన హామీలు, మీకు ఇచ్చిన హామీలు చేరుతున్నాయా? తప్పనిసరిగా చేరాలి. చేరకపోతే గత ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో కాంగ్రెస్ పార్టీకి కూడా అదే గతి పడుతుందని మేము ఈ సందర్భంగా మిలియన్ మార్చ్ సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కార్ని హెచ్చరిస్తున్నాం. మీరు ఏదో మాటలు చెప్పి కాలం దడుపుకోపోయి మేము చేస్తామని ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల అనేటువంటి ఒక గ్రామంలో
దాదాపు ఒక 1000 మంది ప్రజలకి గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. ఇవ్వకపోగా మీరు అర్ధరాత్రి 2000 మంది పోలీసులను పెట్టి బందిపోట్లలాగా ఆ గ్రామాన్ని అంతా నేలమట్టం చేసి కూల్చేసి మా ఇష్టం ఉన్నట్టు మేము పరిపాలిస్తాము, మేము పోలీసులతో ఏమైనా చేస్తామంటే తెలంగాణ సమాజం ఒప్పుకోదు. ఈ సమాజం నిజాం సర్కార్ని నేల గర్పించినటువంటి గడ్డ. ఈ గడ్డలో ఉండేటువంటి చైతన్యం, ఈ గడ్డలో ఉండేటువంటి పౌరుషాగ్ని, ఈ గడ్డలో ఉండేటువంటి ఆవేశం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ తెచ్చుకోవాలా. మీరు ఈ హామీల్ని దాటవేస్తామంటే కుదరదు. దీని మీద మీరు ఇదే కనుక మండి వైఖరి అవలంబిస్తే మీరు తప్పనిసరిగా ప్రజల క్రోధాగ్నికి గురై టీఆర్ఎస్ లాగానే మీరు కూడా అధికారాన్ని కోల్పోవాల్సిందని మేము హెచ్చరిస్తూ, చివరగా ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను ఈ అసెంబ్లీ సమావేశంలోనే ఒక నిర్ణయం చేయాలని, తీర్మానం చేయాలని మేము డిమాండ్ చేస్తాం.